మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాకేత్ సామిత్ వాళ్ళ ఫ్రెండ్ రిషి బర్త్డే పార్టీ ఉంది, సో అక్కడికే వెళ్తున్నా అనమాట. సో ఆర్ యూ ఎక్సైటెడ్ గైస్? Yes. 100%. 200%. 300%. 400%. 10,000%. Infinity percent. Unlimited percent. Unlimitless percent. నేను పర్సెంట్ చెప్పలేదు. సర్కార్ ఏర్పాటు. హలో అన్ని ఫ్రీ అంటే ఇంకా చూపిరా. Hello everybody. Recognize me. Now talk. అర్చన స్టూడియో. అమ్మ అదేంటి బ్యాక్ చేయలేమా? అంటే ఉంది చూడు, దాని మీద నొక్కితే అది కాదు, ఇది రివర్స్. రివర్స్ ఎందుకు? నీకు సెల్ఫీయా చేయొచ్చు మధ్య వీడియో మధ్యలో మరి ఆప్షన్ లేదు. జూమ్ లో ఉంటే కెమెరా సింబల్ రాదు. జూమ్ లో నేను జూమ్ లో 1x లో ఉంది. తారాబాయ్ ఎవరా? ताराबाई यो जोगिंदर ताराबाई जोगिंदर आज इतना सोचेगा तूने सोची ना होगी. Hello guys, here we are at Spar with my 3 musketeers. So let's go now. Already Veena వచ్చేసింది, తన కార్ ఇక్కడే ఉంది. తన కార్ పక్కనే పార్క్ చేసాం అన్నమాట. So we are going in now. What are you doing, Saket? That's the wrong way. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు, గోల గోల చేస్తున్నారు. ఏదిరా సూరజ్? హలో హలో గైస్, హియర్ ఈస్ వీనా, బర్త్డే బాయ్ మమ్మీ. అండ్ బర్త్డే బాయ్ ఆల్రెడీ ఆటల్లో బిజీగా ఉన్నాడు. అండ్ వీఆర్ హియర్ అట్ ప్లే జోన్. ఇది కూడా రాగానే పిల్లలు అంతా ఆడుతున్నారన్నమాట. నా వాయిస్ ఏం వినిపిస్తుంది అనుకుంటే ఈ కాల్లో మళ్ళీ వెళ్ళక వాయిస్ ప్రస్తుతానికి అయితే ఇలా జరగదు. ఏది మీరు ముగ్గురు కలిసి వేస్తున్నారా? ముగ్గురు కలిసి వేస్తున్నారా? ఇలా ఒక కార్డ్ ఇచ్చేసారు, ఏదంటే అది ఇలా ట్యాప్ చేసుకొని మనము అన్లిమిటెడ్ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. అరే స్టార్ట్ చేయి రిషిత్, ప్రెస్ స్టార్ట్. ఓకే కొట్టు కొట్టు. రెండు నువ్వే వేస్తున్నా, ఏది నాకు వాటిని కాల్చాలంటే ఇట్లా. Here we are inside this ticket catcher. Come on, please. Whoa. చూసారు కదా పార్టీ ఎలా నడుస్తుందో. ఇది స్పార్ అండి, స్పార్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, దానిలో బయటకు వచ్చిన తర్వాత ప్లే జోన్ అని ఉంటుంది అనమాట. అక్కడ పిల్లలకి ఏంటంటే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు అందరినీ పిలిచి ఇంట్లో కేక్ కటింగ్ చేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి ఇట్లా ఒకలాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత అందరినీ కాదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రోజు ఆడుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళని కొంతమందిని దోస్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు దెమ్ అలాంటి వాళ్ళని మాత్రం పిలిచి సెలబ్రేట్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళడం, ఇలా ఇప్పుడు
నడుస్తున్న బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అనమాట ఫర్ ద ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 10 నుంచి మోస్ట్లీ పిల్లలు ఇలాగే చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నా ఫ్రెండ్ వీణా చాలా వీడియోస్లోనే చూసుంటారు మీరు, వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. సో తనేం చేసిందంటే ఈ ప్లే జోన్ని బుక్ చేసేసింది. ఈ ప్లే జోన్లో అన్ని రకరకాల గేమ్స్ ఉంటాయి. 3 to 6 అనమాట, అంటే 3 o'clock నుంచి 6 o'clock వరకు ఈ ప్లే జోన్ని బుక్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ గేమ్స్, ఎవరికి ఏది నచ్చితే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. జనరల్గా మనకు ఆ కార్డ్ ఇస్తారు కదా, ఆ కార్డ్ని మనం రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే ఇలా ఆఫర్లో కాకపోతే మామూలుగా వెళ్ళినప్పుడు కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఆ కార్డ్ని ట్యాప్ చేస్తూ ఆ అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుందన్నమాట కార్డ్లోంచి. ఇప్పుడు తను ఇలా బుక్ చేసుకొని మొత్తం ప్యాకేజ్ మాట్లాడేసుకుంది ఫర్ 15 members. సో 15 members-కి అరౌండ్ 7,000 అయినట్టుంది, 7,000 అనుకుంటా, ఇంక్లూడింగ్ స్నాక్స్. ఒక స్నాక్ బాక్స్ కూడా ఇస్తారు. సో అది కూడా కలిపి 15 members-కి 7,000 ఛార్జ్ చేశారు ఫర్ 3 hours ఆఫ్ దిస్ ప్లే జోన్ అనమాట. అండ్ పిల్లల కన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాము. చూసారు కదా, ఫుల్ ట్రాంప్లిన్లో ఎగరడం, గేమ్లు, బైక్ రేస్లు, ఇంకా అన్ని వాట్ నాట్ ఆల్మోస్ట్ అన్ని గేమ్లు ఆడేసాము. పిల్లలకి కన్నా కూడా ఎక్కువ మదర్సే ఎంజాయ్ చేసాం అనమాట. పిల్లలకి ఏం లేదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే చాలు, ఎక్కడున్నా సరే వాళ్ళు గోలగోల చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ. ఇంకా మేము కూడా ఇలాంటి ప్లేస్కి ఏదైనా వచ్చామనుకోండి, నేను కూడా ఇంకా పిల్లలాగా అయిపోతాను అనమాట. నేను కూడా అన్నీ ఆడతా, అన్నీ చేస్తా అని చెప్పి నేను కూడా గోలగోలు చేస్తూ ఉంటా. ఇంకా వీణా కూడా సేమ్, మా ఇద్దరు వైబ్ బాగా సెట్ అవుద్ది. ఎప్పుడు మేమిద్దరం ఏం చేసినా అంత తను కూడా అట్లనే చేస్తుంది అనమాట. తను కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. సో అందుకనే మా ఇద్దరికి వైబ్ బాగా సెట్ అవుద్ది. ఇంకా ఫుల్ మేము కూడా అన్ని ఆటలు ఆడి, ట్రాంప్లిన్లో ఎగిరి, ఇంకా ఆల్మోస్ట్ అక్కడికి ప్లే జోన్లో ఉన్న ప్రతి గేమ్ ఆడామన్నమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్. కొద్దిసేపు మర్చిపోయాం, మాకు పెళ్ళిళ్ళు అయినాయి, ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేము పెద్దవాళ్ళు అన్న విషయమే మర్చిపోయి, అన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు ఆడాము, ఎగిరాము. అయిపోయింది. ఇవేంటంటే ఈ గేమ్స్ అన్నిటికీ ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి. అంటే 75 రూపీస్ ఒకటి, 80 రూపీస్ ఒకటి, 100 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి, అలా రకరకాల ప్రైజెస్ ఉంటాయి. బట్ తను మొత్తం ప్యాకేజ్ లాగా తీసేసుకుంది కాబట్టి మాకు ఒక కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ ట్యాప్ చేసి ఇంకా ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు అన్నట్లుగా చేశారన్నమాట. సో పర్వాలేదు, వర్త్ అని అనిపించింది. అంటే అందరూ ఆడుకుంటే వర్త్ అని అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఆడితే వేస్ట్ అనిపిస్తుంది కానీ, బట్ మనం మాట్లాడుకోవాలి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది వస్తారు, ఎంతసేపు, ఎన్ని అవర్స్ కావాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి. అన్నీ మాట్లాడుకొని నెగోషియేట్ చేస్తే 7,500కి ఇది డీల్ క్లోజ్ చేసాం అనమాట. స్నాక్స్ అండ్ ప్లస్ 15 members-కి 3 hours అన్లిమిటెడ్ గేమ్స్. సో గేమ్లన్నీ ఆడాక లాస్ట్కి ఇదిగోండి ఈ మసాజ్ చైర్లో కూర్చున్నాము. సో కొంచెంసేపు ఆడి ఇంకా రిలాక్స్ అవ్వడానికి లాస్ట్ ఫైనల్గా ఇది పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ కొంచెం ఫన్నీగా ఉంది, బట్ తర్వాత ఇట్ వాజ్ రిలాక్సింగ్. ఆ ప్లే జోన్లోనే పక్కన ఇలా క్రికెట్ ఆడేది ఇలా ఉంటుందన్నమాట నెట్స్ తోటి. బట్ అది క్రికెట్ది పని చేయట్లేదు అని అక్కడ కేక్ కటింగ్ అంతా డెకరేట్ చేశారన్నమాట. ఫుల్ బెలూన్స్ అన్నిటితోటి డెకరేట్ చేసి, ఒక సైడ్ స్క్రీన్ ఉంటుంది, ఒక సైడ్ ఇలా మొత్తం బెలూన్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ కేక్ కటింగ్ కోసం ఇది కూడా ప్యాకేజ్లోనే అనమాట. సో వాళ్ళే ఇలా డెకరేట్ చేశారు. అండ్ హియర్ ఈస్ ద బర్త్డే బాయ్స్ కేక్. సో ఈ కేక్ని కస్టమైజ్ చేయించింది వీణా, తనకి నచ్చినట్లుగా. అందరు సూపర్ మ్యాన్స్తో కావాలని అన్నాడు, సో అట్లా డెకరేట్ చేయించింది. ఇంకా కేక్ కటింగ్ కూడా చేసుకున్న తర్వాత కేక్ ఎంత టేస్టీగా ఉందంటే, అంటే బాగా ఆడి ఉన్నాం కదా ఫుల్. ఇంకా కేక్ కట్ చేయగానే మాకు కావాలని చెప్పి అందరం కేక్ తిన్నాం అనమాట ఫస్ట్. అండ్ అక్కడ కొంచెం పిల్లలతో డాన్స్లు అయ్యి కూడా వేయించాము. ఇట్ వాజ్ వెరీ ఫన్. బెలూన్స్ అన్నిటితో ఆడుకుంటూ పాటలు, డాన్స్లు. కాకపోతే పాటలు పెట్టకూడదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఆడియో అంతా తీసేసానండి. బట్ మేము ఇక్కడ ఏ స్టెప్లు వేస్తున్నామో మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా అందరూ కలిసి చేస్తున్న పని చూసారు కదా, అక్కడున్న బెలూన్స్ అన్నిటినీ పాప్ చేసేయడం అనమాట. ఇట్ వాస్ ఫన్. పిల్లలు, పెద్దలు అందరం కలిసి కనపడిన అన్ని బెలూన్లు, మొత్తం ఒక్క బెలూన్ కూడా లేకుండా ఆ ఏరియా మొత్తం అన్ని బెలూన్స్ పేలగొట్టేశాము.
ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకొని అందరం ముందు స్నాక్స్ తినేద్దాం అని కూర్చున్నాము. ఆ తర్వాత మిగిలిన బెలూన్స్ అన్నీ పేలుద్దాము అని చెప్పి అక్కడే కూర్చున్నాము. అండ్ స్నాక్ బాక్స్ వాళ్ళే అందరికీ ప్రొవైడ్ చేశారండి, అది కూడా ప్యాకేజ్లోనే అనమాట. కాకపోతే అక్కడ బర్గర్ కావాలా శాండ్విచ్ కావాలా అన్న ఆప్షన్ మాత్రం ఇచ్చారు. సో మేమేమిటంటే ఒక కప్ కేక్, ఒక మాజా, కొన్ని చిప్స్ అండ్ అలాగే శాండ్విచ్, వెజ్ శాండ్విచ్ ఇలాగా స్నాక్ బాక్స్ తీసుకున్నాం అనమాట. ఎంతమంది అయితే అన్ని స్నాక్ బాక్సులు ఆర్డర్ చేశారు. అండ్ అక్కడ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్లోనేమో ఆర్ఆర్ఆర్ మూవీ పెట్టారు. సో మూవీ చూసుకుంటూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా ఫైనల్గా వీ స్టెప్డ్ ఇన్ టు అవర్ ఫేవరెట్ పార్ట్. ఇంకా గేమ్స్ అయిపోయినాయి, రిలాక్సింగ్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, బెలూన్ పాపింగ్ అయిపోయింది, మూవీ టైం అయిపోయింది. అన్నీ అయిపోయి ఇంకేముంటుందండి, డ్యాన్సులు. వాళ్ళే అక్కడ మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ కూడా అరేంజ్ చేశారన్నమాట. ఇంకా మనకి ఏవే పాటలు కావాలి అవన్నీ పెడుతూ ఉంటే వాళ్ళు అన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేస్తూ ఉన్నాం అనమాట. పిల్లలు కొద్దిసేపు చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, కానీ మేము మాత్రం చేస్తూనే ఉన్నాము. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఇంకా కొన్ని సినిమా పాటలు వేసిన తర్వాత మనకు తీన్మార్ లేకుండా ఉంటుందా చెప్పండి. ఇంకా చాటల్ బ్యాండ్ పెట్టుకోవడం, ఫుల్ ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేయడం అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ నేను డ్యాన్స్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాను, నాకు చాలా చాలా ఇష్టం డ్యాన్స్ వేయడము. వచ్చినా రాకపోయినా బీట్కి ఆ స్టెప్ కుదురుతుందా లేదా ఇవన్నీ అసలు నథింగ్ మ్యాటర్స్ అనమాట. జస్ట్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేస్తే అసలు ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండవు, ఎవరేమనుకుంటారన్న ఆలోచన ఉండదు. నాకైతే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనమాట డ్యాన్స్. ఐ రియలీ ఎంజాయ్ డాన్సింగ్. బట్ మా వారు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఆయన అస్సలు ఎప్పుడు ఒక్క స్టెప్ కూడా వేయరు. నేను ఇంట్లో కూడా రోజు చేసుకుంటూనే ఉంటా, వంట చేస్తూ కూడా ఏదో ఒక స్టెప్ వేస్తూనే ఉంటా, పక్కన ల్యాప్టాప్లో పాటలో సినిమానో ఏదో ఒకటి మోగుతూనే ఉంటుంది. ఏమీ లేకపోయినా సరే నేనే ఏదో హమ్ చేసుకుంటూ స్టెప్లు వేసుకుంటూ ఉంటా. అంత ఇష్టం నాకు డ్యాన్స్ అంటే. సో నేనైతే ఫుల్గా వేస్తాను డ్యాన్స్. పాటలు కూడా పెట్టుంటే మీకు ఇంకా మంచి మజా వచ్చేది మేము వేసే డ్యాన్సులు చూసి. బట్ పాటలు పెట్టకూడదు, యూట్యూబ్లో కాపీ రైట్ వస్తుంది అన్నమాట. సో అందుకని పాటలు పెట్టకుండా ఇలా మూకీ డ్యాన్స్ చేస్తున్నాం. ఇంకా డ్యాన్సులు అన్నీ అయ్యాక ఇంక ఫైనల్గా బయలుదేరాము అందరం. ఇంకా బయలుదేరి వచ్చే దారంతా కూడా గోలగోల చేసుకుంటూ లిఫ్ట్లో అల్లరే, మాల్లో అల్లరే, ఇంకా దారిలో కార్లో కూడా అల్లరే, ఫుల్ అల్లరి చేసుకుంటూ వీణా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నా, బట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసిందనమాట వీణా. సో అందరినీ వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేస్తున్నాం. ఇదిగోండి ఇంత బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ. సో అందరికీ డిన్నర్ అరేంజ్ చేసింది టెర్రస్ పైన. అలాగే కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా మళ్ళీ కుక్ చేసిందన్నమాట. బగారా రైస్, పాలకూర పప్పు, పనీర్ కర్రీ, రైతా, ఇట్లాగా కొన్ని వెజిటేరియన్ డిషెస్ కూడా చేసింది. అలాగే స్వీట్స్, పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసింది. ఇంకా అన్నీ తిని రాత్రి ఇంటికి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది. ఎప్పుడో మధ్యాహ్నం బయలుదేరనమాట. అండ్ ఈయన్ని గుర్తుపట్టారా అండి? ఈయన ద వెరీ ఫేమస్ రైటర్ అందశ్రీ గారు. ఫైనల్గా ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. డైలీ రొటీన్కి భిన్నంగా ఇలాంటి ఒక రోజు అందరికీ కావాలి అని అనిపిస్తుంది. ఏ ఆలోచనలు లేకుండా పిల్లలాగా కలిసిపోయి మంచిగా ఆడుకొని, పాటలు పాడుకొని, డ్యాన్స్లు వేసుకొని, ఫుల్గా అలసిపోయి ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకోవాలి. ఇంకా అంతకన్నా ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ దోస్ హూ ఆర్ రియలీ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ దేర్ డైలీ లైఫ్ స్టైల్. అంటే రోజు ఒకేలా ఉండి అలా బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి ఒక రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అలా ఉండకపోయినా సరే నాకు ఇలాంటి ఒక రోజు ఎప్పుడైనా సరే నేను ఫుల్గా ఎంజాయ్
చేస్తాను. ఐ 100% ఎంజాయ్ దట్ డే అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీగా ఇంకా ఇంటికి వచ్చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.